నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గ్రామస్తులందరి సహకారంతో గ్రామ దేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి కొలుపులు వైభవంగా నిర్వహించాం. మాడ శ్రీనివాసరావు. కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎముకలలో డొల్లతనం ఏర్పడుతుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ పవన్ కుమార్. శ్రీ బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గ్రామస్తులు అందరి సహకారంతో గ్రామదేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి కొలుపులు వైభవంగా నిర్వహించామని గ్రామ పెద్ద యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం మండలం నల్లమోతువారిపాళ్లెం గ్రామంలోని గ్రామదేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి కొలుపులు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా పెద్దింటమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలకు వేలంపాట నిర్వహించి పాడుకున్న వారికి చీరలను అందజేశారు. గ్రామస్తులకు మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కుంట రత్నబాబు, సూరినేని మురళీకృష్ణ, మర్రి అశోక్, గరిగంటి శ్రీనివాసరావు, గుర్రాల అప్పారావు, తాండ్రా శ్రీనివాసరావు, తోట యేసురాజు, ఎమినేని తిరుపతయ్య, సోమ శేషయ్య, దొడ్డ వెంకటరామారావు, డెంకెన రామారావు, బీసాబత్తుని వెంకటేశ్వర్లు, ఇరుకుర్తి నాగాంజనేయులు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పెద్దింటమ్మ తల్లి దేవస్థానం 18వ వార్షికోత్సవ కొలుపులు చాలా ఘనంగా జరుపుకొని మనం మరి ఈ కొలుపుల అనంతరం ప్రతి సంవత్సరం ఈ అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుకుంటాం. అందరూ గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా నెరవేర్చుకోవడానికి గ్రామస్తులు పూర్తిగా సహకరిస్తారు. మరి గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు చాలా కృషితో ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తున్నాం. మరి అమ్మవారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మేలు జరుపుతూ మరి పాడి పంటలు సక్రంగా అందరికీ పాడి పంటలు సక్రంగా చేకూరుస్తున్నాయి. మరి అందరూ ఈ భక్తులు అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నారు. మరి ఇలానే ప్రతి సంవత్సరం బాపట్ల మండలం కొండుబొట్లవారిపాళ్లెం గ్రామదేవత శ్రీ కొండాలమ్మ తల్లి 15వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండాలమ్మ తల్లికి పుట్టింటి వారు పసుపు కుంకుమలు సమర్పించారు. కొండాలమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మవారు, అంకమ్మ తల్లి, పోతురాజుకు గ్రామ పూత కార్యక్రమాలు నిర్వహించారు. మహాలక్ష్మి, అంకమ్మ తల్లికి చలివిడి, వడపప్పు సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కనక తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహం పానవంతో ఊరేగింపు నిర్వహించారు. కొండాలమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పూజలు చేశారు. పిట్లవానిపాళ్లెం మండలం గోకరాజు నల్లిపోయినవారిపాళ్లెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అత్యంత ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాలను కొత్తపాళ్లెం, కాజీపాళ్లెం శివారు, కప్పలవారిపాళ్లెం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. అన్నంవారి ఇలవేల్పు శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోవడంతో ఉత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి ఘటాలను ఊరేగింపు నిర్వహించిన అనంతరం దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్యమ్మ తల్లి అన్నవారి ఇలవేల్పు నిన్న అమ్మవారి సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని శుద్ధిపరుచుకొని మైలు దెబ్బలు, పూల దెబ్బలు తీసుకొని మన గ్రామంలోనికి పొలిమేర దగ్గరకు వచ్చి అక్కడ కుంభం పోసుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో వారసులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క అమ్మవారు ఇలవేలిపోయినటువంటి వాళ్ళ వారసులు ఊళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మవారు దీపదూప నైవేద్యాలు, అమ్మవారికి పూలు, బొక్కాయలు సమర్పించుకొని ఆ గ్రామంలో గ్రామోత్సవంగా తిరిగి ఈరోజు 11 గంటలకు మన ఊరు పొలిమేర దగ్గరకు పిట్లవారిపాలెం మండలం మన పొలిమేర దగ్గరకు వచ్చి అక్కడ కుంభం పోసుకొని మన గుడి దగ్గరకు వస్తుంది అమ్మవారు గుడి దగ్గర రాగానే అమ్మవారి కార్యక్రమాలు మరి రడకప్పెర, మరి అమ్మవారికి పూల కప్పెర నైటు గ్రామంలో గ్రామోత్సవంగా ఊరేగింపుగా అమ్మవారు ఊరేగింపుగా వెళ్తుంది.
పెట్లవానిపాళ్లెం మండలం కాజీపాళ్లెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందని కరుణ్ రాజు తెలిపారు. పిట్లవానిపాళ్లెం మండలం కాజీపాళ్లెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. గత 6 నెలల క్రితం కాజీపాళ్లెం గ్రామంలో శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో మధుసూదన్ సాయిబాబా సహకారంతో ఉచిత వైద్యశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఉందని, ప్రస్తుతం వైద్యశాలలో కంటి పొరలు శస్త్రచికిత్స మరియు హెర్నియా శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. సాయి ఆరోగ్య మెడికల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కలిగెత్తాం. సో 25th May 2025 మనం నా పేరు డాక్టర్ కృష్ణ, డాక్టర్ రత్నరాజు సార్ అనస్థీషియా, డాక్టర్ కృష్ణ జనరల్ సర్జన్. ఇవాళ మనం సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాజీపాలెంలో ఒక 65-year-old 65-year-old మేల్ పేషెంట్ who is a known case of hypertension, diabetes, known smoker, alcoholic and other comorbid conditions, presented with bilateral inguinal hernia and femoral hernia. That case was medically managed and preoperative management was done. పేషెంట్ని మేనేజ్ చేసి ఆ తర్వాత ఇవాళ మనం సర్జరీ తీసుకున్నాము. సర్జరీ చేసుకుని బైలేటరల్ ఇంగుయినల్ హెర్నియా, బైలేటరల్ లైకెన్స్టైన్ మెష్ రిపేర్ అండ్ ఫిమోరల్ హెర్నియా రిపేర్ వాజ్ డన్ అండర్ స్పైనల్ అనస్థీషియా. పేషెంట్ ఈజ్ సర్జరీ వాజ్ గుడ్. పేషెంట్ ఈజ్ స్టేబుల్ నౌ. వైటల్స్ ఆర్ స్టేబుల్ అండ్ బాడీకి షిఫ్ట్ చేస్తాం. పేషెంట్ ఈజ్ షిఫ్టెడ్ టు భగవాన్ సత్యసాయిబాబా వారి ఆశీస్సుతో సద్గురు శ్రీ మధుసూదన్ సాయి వారు గత 6 నెలల కిందట ఇక్కడ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 6 నెలల రోజుల నుంచి సర్జరీస్ కూడా మొదలు పెట్టడం జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిదీ ఫ్రీ. పేషెంట్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి ఆపరేషన్ చేయడం కానీ, టెస్టులు కానీ అన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి. చాలామంది పేషెంట్లు వచ్చి ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటున్నారు. యాక్చువల్గా ఈ హాస్పిటల్ ఇక్కడ రావటం ఈ పరిసర ప్రాంత గ్రామస్తుల అదృష్టం. మన దగ్గరలో ఇంత పెద్ద ఫెసిలిటీస్ అన్నీ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. క్యాజువాలిటీ, ఐసీయూ, ఎన్ఐసీయూ, ప్రత్యేకంగా పిల్లల ఎన్ఐసీయూ ఉంది ఇక్కడ. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ అయిన సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద గణపతి స్వామివారి పూజ, తర్వాత మహిళా భక్తులతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా వడపప్పు, పానకం మరియు పొంగళ్లతో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దకాపులు మరియు కమిటీ సభ్యులు, పిల్లలు, పెద్దలు, ప్రజలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కర్లపాళ్లెం మండలం యాజిలి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1996-97 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అప్పటి తీపి గుర్తులను నెమరవేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తాము చదివిన పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సాగి బాలకృష్ణరాజు, పల్లప్రోలు శివ, రావి మల్లికార్జున్ రెడ్డి, కొల్లూరు నరసింహారావు, ఉప్పలపాటి హరిత, చందు రేణుక తదితరులు పాల్గొన్నారు. ఎముకల పటిష్టత నిర్ధారణ పరీక్షలు చేయించడం వలన కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ పవన్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల యజ్ఞ హాస్పిటల్లో ఉచిత ఎముకల పటిష్టత నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఎముకల డొల్లతనం తెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొంత వయసు వచ్చిన వారిలో ఎముకల డొల్లతనం అనేది ఏర్పడుతుందని ఈ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకుని నయం చేసుకోవచ్చని అన్నారు. బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలలో సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలను యజ్ఞ హాస్పిటల్ ఎండీ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయన తండ్రి బివి రావు పర్యవేక్షించారు. నమస్కారం అండి, నేను డాక్టర్ పవన్ కుమార్, ఆర్థోపెడిషన్ అండి. మన యజ్ఞ హాస్పిటల్లో కన్సల్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం హాస్పిటల్లో బిఎండి క్యాంప్ అని నిర్వహించడం జరుగుతుంది. ఈ బిఎండి క్యాంప్ ద్వారా మనం ఎముకలో పట్టుతో ఎంత ఉంది, సాంద్రత ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముక డొల్లబారిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అరుగుదల అనేది ఆస్టియోమలేషియా, ఆస్టియోపోరోసిస్ అని 2 దశలో ఉంటుంది. పూర్తిగా ఎముక సాంద్రత తగ్గినట్టయితే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా చెక్ చేయించుకొని దానికి తగ్గట్లు మందులు వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ అట్లాగే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా మజిల్ పెయిన్స్ రావడం, ఎముకలు అరుగుదల, ఎముక తొందరగా అరిగిపోవడం, కీళ్ళ నొప్పులు రావడం, చిన్న దెబ్బ తగిలినా కూడా ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ ముందు జాగ్రత్తగా టెస్టులు చేసి వారికి తగ్గ జాగ్రత్తలు ఇచ్చి అవసరమైన వారికి మందులు ఇస్తున్నాము. ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాము. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి, అర్చకులు, వంశపారంపర్య అర్చకులు దొంతిబోయిన బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాదేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామస్తులందరి సహకారంతో గ్రామ దేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి కొలుపులు వైభవంగా నిర్వహించాం. మాడా శ్రీనివాసరావు. కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎముకలలో డొల్లతనం ఏర్పడుతుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ పవన్ కుమార్. శ్రీ బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.